కప్పు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి. హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. సో ప్రాంక్ అయితే చేయబోతున్నాను అనమాట. సో అందుకోసం అనేసి నేనైతే ఆన్లైన్లో అయితే ఇది ఆర్డర్ చేశాను. నేను ప్రాంక్ అనేది ఎంతమంది మీద చేశానో మీరు చూసారు కదా, స్టార్టింగ్లోనే పెట్టాను అనమాట. సో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరైతే అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఆన్లైన్లో వచ్చేది ఫస్ట్ అయితే మీ ముందు అన్బాక్సింగ్ అయితే చేశాను. ఇందులో అయితే 4 వచ్చాయి. 130 రూపీస్ నాకు పడింది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి స్నేక్ అనమాట. దీన్ని చూస్తేనే భయం వేస్తుంది. ఇది వచ్చేసి రబ్బర్ పాము. ప్రాంక్ చేయడానికి బాగుంటుందని ఇవి నేను ఆర్డర్ చేశాను. ఈ ప్రాంక్ చేశాక నన్ను ఎంతమంది తిట్టుకుంటారు ఏంటో మరి చూడాలి. మరి కొంతమంది ప్రాంక్ చేస్తే సీరియస్గా తీసుకుంటారు, కొంతమంది కామెడీగా తీసుకుంటారు కదా. సరదాగా తీసుకుంటే పర్వాలేదు, కానీ సీరియస్గా తీసుకుంటే మళ్ళీ నేను ఇబ్బంది పడవలసి వస్తుంది. అందుకోసమే ఎవరు పెడితే వాళ్ళకే చేసేయకుండా ఈ ప్రాంక్ మా పక్కింటి వాళ్ళకి, మా వీధిలో వాళ్ళకి అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ ప్రాంక్ అయితే చేశాను. ఈ పామును చూస్తే ఎవరికైనా రబ్బర్ పాము అని క్లియర్గా తెలిసిపోతుంది. బట్ సడన్గా చూస్తే ఎవరైనా భయపడతారు కాబట్టి దీన్ని అయితే బాక్స్లో పెట్టి నేనైతే ఇప్పుడు ప్రాంక్ చేయబోతున్నాను. నేను కూడా ఫస్ట్ టైం అనమాట ఈ రబ్బర్ పామును పట్టుకోవడం. ఇది చూడడానికి ఇలా ఉంది కానీ మెత్తగా ఉంది, రియల్ పాము లాగానే మెత్తగా ఉంది. నెక్స్ట్ సాగుతుంది అనమాట. ఈ బ్లాక్ కలర్ పాము పైన రెడ్ కలర్, గ్రీన్ కలర్ షేడెడ్ కూడా ఉన్నాయి అనమాట. చూడగానే ఎవరైనా గుర్తుపట్టేస్తారు ఇది డూప్లికేట్ పాము అనేసి. నేను కూడా ఫస్ట్ టైమే పట్టుకున్నాను కాబట్టి దీన్ని ముట్టుకోవడానికి నాకు కూడా భయంగానే ఉంది. బట్ ఇలా పట్టుకుంటే భయం అనేది పోయింది అనమాట. బట్ చూద్దాం ఈ పాముతో ప్రాంక్ చేస్తే ఎలా ఫీల్ అవుతారో ఒక్కొక్కరు. ఇలాంటి ప్రాంకులు చేసేటప్పుడు ఒక్కొక్కరు ఫేస్లో అయితే రియాక్షన్ చూడాలన్నమాట. భలే కామెడీగా అనిపిస్తుంది కదా. సో ఇందులో వచ్చేసి 4 వచ్చాయని చెప్పాను కదా. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, స్పైడర్ అనమాట. ఇది కొద్దిగా పెద్దగానే ఉందన్నమాట స్పైడర్. అలాగే బల్లి ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ బొద్దింక కూడా ఇచ్చారు. ఈ బల్లి కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉందన్నమాట. చూసారు కదా ఇక్కడ. వీటన్నిటితో అయితే నేను ఇప్పుడు ప్రాంక్ అయితే చేయబోతున్నాను. మీరు వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ పైన అయితే క్లిక్ చేయండి. తప్పనిసరిగా లైక్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు అమౌంట్ ఏం రాదు, కాకపోతే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి వెళ్తుంది అనమాట. సో యూట్యూబ్ వాళ్ళు రికమెండేషన్ చేస్తారు, ఈ వీడియో లైక్ చేస్తున్నారు కదా వాళ్ళకి నచ్చుతుంది, ఇంకొంతమందికి పంపిస్తే బాగుంటుంది అనేసి రికమెండేషన్ చేస్తారనమాట ఈ వీడియో చూడడానికి. సో అందుకోసమే నా వీడియో ఇంకొంతమందికి వెళ్ళాలనేసి నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. తప్పనిసరిగా లైక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే లంచ్ టైం అనమాట. నా పిల్లలు స్కూల్ నుండి అయితే భోజనంకి అయితే వచ్చారు. సో ఫస్ట్ ప్రాంకే నా పిల్లల మీద అయితే నేను చేయాలనుకుంటున్నాను. సో వాళ్ళైతే భోజనం అయితే ఆల్రెడీ చేస్తున్నారనమాట. ఇప్పుడు ఈ పాముని తీసుకొచ్చి నేను ఈ సింక్లో అయితే పెట్టాను. సింక్లో పెట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే భోజనం చేశాక చేయి కడుక్కోవడానికి వస్తారు కదా, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం. మరి ఇప్పుడైతే వాళ్ళకి ఆల్రెడీ భోజనం అయితే పెట్టేశాను. వాళ్ళకి తెలియకుండా ఈ పాముని తీసుకొచ్చి ఇలా హ్యాండ్ వాష్ చేసే సింక్లో అయితే నేను పెట్టాను. సో ఫస్ట్ ప్రాంకే నా సుపుత్రుల మీద చేశాను కదా, వాళ్ళైతే జస్ట్ చూసి షాక్ అయ్యారంతే. ఎక్కువగా రియాక్షన్ ఏం చూపించలేదు, అంతగా భయపడలేదు అనమాట. వాళ్ళకి తెలిసిపోయింది రబ్బర్ పాము అనేసి. తర్వాత మా హస్బెండ్ ఇంటికి భోజనంకి వచ్చాక మంచం కింద పాము ఉన్నట్టుగా ఉంది చూడండి, అస్సలు పట్టించుకోలేదు అనమాట. ప్రాంక్ చేస్తున్నాను ఆల్రెడీ ముందుగానే లైట్ వెళ్ళిపోయింది తనకైతే. సో అందుకోసమే నార్మల్గా ఇంకా అలా చేశాను. ఇప్పుడైతే ప్రాంక్ మామూలుగా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు ప్రాంక్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, స్కిప్ చేయకుండా చూసేయండి ఇక్కడైతే. సో నేను ఈరోజు శుక్రవారం కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను. ఈ బాక్స్ వచ్చేసి అమ్మ వాళ్ళతో నా దగ్గర అయితే ఉండిపోయింది. సో ఒకసారి పులిహోరతో అయితే నాకు ఇచ్చారు. సో ఇప్పుడు అదే బాక్స్లో నేను వాళ్ళకి ఏదైనా ఫుడ్ని తీసుకెళ్తున్నానంటే, ఏదైనా ఐటెంని తినడానికి తీసుకెళ్తానని చెప్పేసి ఇందులో అయితే ఈ స్నేక్ని, నెక్స్ట్ బల్లిని అలా పెట్టాను అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేనైతే వాళ్ళకి బాక్స్ని అయితే ఇస్తానమాట. మీకు తినడానికి కోసం ఒకటి చేసి తెచ్చాననేసి ఇస్తాను. ఎలాగో నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కాబట్టి వీడియోస్ ఎలాగా తీస్తానని వాళ్ళకి తెలుసు కాబట్టి, సో మీరు తినండి నేను వీడియో తీసుకుంటున్నాను వాళ్ళకి చెప్తాను. వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకుండా అయితే అక్కడ చేస్తానమాట. బట్ చూడాలి వాళ్ళు ఎలా రియాక్షన్ అవుతారో. ఇంకా వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలని ఈ ప్రాంక్ని నేను శుక్రవారమే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా అమ్మ వాళ్ళ ఇంటికి దేవుడి దగ్గరికి వెళ్తాను కదా, అమ్మవారి దగ్గరికి. సో అలా వెళ్ళేటప్పుడు ఇలా ఇది కూడా తీసుకొని వచ్చాను మీకోసం అని చెప్తాను.
సో అందువల్ల వాళ్ళకి డౌట్ అనేది రాదు అనమాట. సడన్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది మీకోసం తీసుకొచ్చానంటే వాళ్ళకి డౌట్ రావచ్చు అనేసి ఇంక ఈ శుక్రవారం పెట్టుకున్నాను అనమాట. సో ఈ బాక్స్లు అయితే ఇలా రెడీ చేశాను. ఇంకా ఈ బెల్ అనేది పైన ఎందుకు పెట్టానంటే మా చెల్లికి బెల్ అంటే చాలా భయం అనమాట. సో బల్లి ఎక్కడ ఉన్నా సరే ఆమె దూరంకి పారిపోతుంది, ఇంకా బెల్ ఉంది అనేసి. తనకు బెల్ అంటే చాలా భయం కాబట్టి ఇంకా నేను ఈ పూజ సజ్జలో ఇంక ఈ బాక్స్ని పెట్టేసి అయితే తీసుకొని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ బయలుదేరిపోయాము. సో అక్కడికి వెళ్ళిన వెంబటే వాళ్ళ చేతిలో బాక్స్ పెట్టేయకుండా ఫస్ట్ అయితే అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటాను. ఇంకా పూజ అంతా అయిపోయినాక ఇంకా వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట. ఒక ఐటెం అయితే చేసుకొని వచ్చాను, ఈ బాక్స్లో అయితే ఉంది, పూజ సజ్జలను పెట్టి మర్చిపోయాను, తీసుకోండి ఈ బాక్స్ అనేసి ఇస్తానమాట. సో ఇప్పుడు పూజ అయితే అయిపోయింది. మా చెల్లికి అయితే ఈ బాక్స్ అయితే ఇస్తున్నాను. తీసుకున్నాక ఓపెన్ చెయ్యి. డ్రెస్ బాగానే ఉందిలే, గట్టిగా ఉంది అసలు కప్పు. సో మా చెల్లి అయితే అలా భయపడింది. ఇప్పుడైతే మా నాన్నమ్మతో అయితే ప్రాంక్ చేయబోతున్నాను. మా నాన్నమ్మ వచ్చేసి వేరే వాళ్ళ గడపలో అయితే కూర్చోంది. మా నాన్నమ్మకి అయితే పిలిచాను. ఎక్కడైనా ఇంట్లోకి వస్తావా? దానికి ఇవ్వు, నువ్వెందుకు ఓపెన్ చేస్తాను? అమ్మ బాగాలేకపోయినా బాగాలేదని చెప్పు. చేస్తున్నావా? ఇందులో గులాబ్ జాములు ఉన్నాయి కదా, అక్కడ నాన్నమ్మకి 2 ఇచ్చాను కదా, ఇప్పుడు అమ్మకి కూడా ఇస్తున్నాను. అమ్మ నువ్వు టేస్ట్ చూసి చెప్పు నాకు మంచిగా. అలాగొద్దు, ఓపెన్ చేసి ఒకటి తీయ, వీడియో కోసం పట్టుకో, తిను, తిని చెప్పాలి. సో మా మరిది గారు కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారనమాట. మా మరిది గారి మీద కూడా ప్రాంక్ చేద్దామనేసి ఇంక లడ్డూలు తీసుకొచ్చానని చెప్పాను. బట్ అక్కడ ఏం రియాక్షన్ అయితే చూపించలేదనమాట. ఎందుకంటే నేను లడ్డూలు ఉన్నాయి తిని చెప్పు అని చెప్తుంటే మా అమ్మ ఏమో సైడ్ నుంచి అందులో లడ్డూలు ఏం లేవని చెప్తుంది అనమాట నవ్వుకొని. సో తనకైతే అర్థమైపోయింది ఇంకా వీళ్ళు ఏదో చేస్తున్నారనేసి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే మా ఇంటికైతే ఇంకా బయలుదేరాను, మా వీధిలో వాళ్ళకి ప్రాంక్ చేద్దాం అనేసి. ఇప్పుడు మా ఇంటికైతే వచ్చేసాను. మా పక్కింటి ఆంటీ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్తాను ఈ బాక్స్ తీసుకొని. సో తను ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం మరి. సో ముందుండే బాక్స్ కప్పు ఓపెన్ చేయడానికి ఇబ్బందిగా ఉందనేసి ఇంక ఈ బాక్స్లో అయితే మార్చేసాను అనమాట అవన్నీ కూడా. ఇంక నేను బయటకు వచ్చి చూసేసరికి అయితే ఆంటీ బయటే ఉందనమాట, ఇంటి బయట ఫోన్లో మాట్లాడుతుంది. సో ఇప్పుడు వెళ్దాం అనమాట ఆంటీ దగ్గరికి. కూర్చున్నావా? అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళాను ఆంటీ, ప్రసాదం ఇచ్చింది, ఏదో ప్రసాదం చేశారంట. కూర్చోండి, తీసుకోండి. బాక్స్ ఓపెన్ చేసి తినండి అంటే మంచి చేసింది, నేను అందుకే వీడియో తీస్తున్నా. ఇప్పుడు తీయ, నువ్వు ఓపెన్ చెయ్యి ఆంటీ. చేశాను అంటే నేను కాదు, అమ్మ చేసింది. అయితే కొద్దిగా తిని టేస్ట్ చూడు. ఇంకా ఆంటీకి ఇచ్చేలాగా ఈ పిన్ని కూడా వచ్చింది అనమాట. సో ఈ పిన్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేయి పిన్ని. బాగా జడిసింది మా పిన్ని. చూపిస్తే నాకండి అలాగేసిరిందో మీకు. ఇంకా పిన్ అయితే బాగా భయపడిపోయింది. ఇప్పుడైతే ఈ బాక్స్ తీసుకొని ఇంకా మా తోటకోళ్ళ వాళ్ళ ఇంటికి కూడా వచ్చానమాట. ప్రసాదం అమ్మ చేసింది, నీకు తీసుకొని వస్తానని చెప్పాను. ఇక్కడైతే ఇంక మా బుడ్డదే చాక్లెట్ తింటుంది. చాక్లెట్ తింటున్నా కదా, నాకు చిన్న మొక్క ఇవ్వనంటే ఇంకా వాళ్ళ అమ్మకు చూపిస్తుంది అనమాట. అమ్మ ఇచ్చింది, నువ్వు కూడా అమ్మకు అడుగని చెప్తుంది. ఇక్కడ అక్కడే ఉంది, ఓపెన్ చేసాను బాక్స్. అక్క ఏం చేస్తున్నా? ప్రసాదం తెచ్చాను, బాగా ప్రసాదం తెచ్చాను. ఉన్నా ప్రసాదం వీడ తీం పెట్టి
సో అక్క అయితే నిజంగానే ప్రసాదం అని ఓపెన్ చేసింది. ఆ తర్వాత కాసేపు అయినాక ఇది కూడా మాకు ఇంకా హార్లిక్స్ కలిపేసి ఇచ్చింది. ఇక్కడ కాసేపు కూర్చోండి అనేసి ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర ఉండి ఇంక మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను. ఇంక మధ్యాహ్నం అయితే అయ్యింది. సో బట్టలు అయితే తీసాను. ఇది వచ్చేసి ఆ నెక్స్ట్ డే అనమాట. ఇది నేను ముందు రోజు ప్రాంక్ చేశాను, ఆ నెక్స్ట్ డే అనమాట ఇది. ఇంక పైకి వచ్చి బట్టలన్నీ తీసుకున్నాను. సో ప్రాంక్ వీడియోల మధ్యలో ఈ బట్టల గోల ఏంటని అనుకోకండి, పిల్లకాయలు వస్తారు చూసేయండి. సో ఈ పిల్లలందరూ వచ్చారు కదా, వీళ్ళు కూడా చిన్న జలక్ ఇద్దామని సో ఒకటి చేస్తున్నాను. అందరికీ కళ్ళు మూసుకోమన్నాను. సో వీళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం మరి. లౌక్యా కళ్ళు తీరు ఫస్ట్ నువ్వు. భయం ఏంట్లే ఎవరికి.